వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి టొమాటో నిలవ పచ్చడి. ఇప్పటి వరకు అసలు ఎప్పుడూ పచ్చళ్ళు పట్టని వారు కూడా చాలా ఈజీగా చేసుకోగలిగేటట్లు చాలా క్లియర్గా వివరిస్తూ చూపించాను. అలాగే కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కప్పు కొలతలు అలాగే వెయిట్ రెండింటిలోనూ చూపిస్తాను. ఇక ప్రాసెస్లోకి వెళ్దాం. టమాటా నిలువ పచ్చడి కోసం నేను 2 కేజీల టమాటాలను తీసుకున్నాను. ఫస్ట్ టమాటాలను 1-2 సార్లు నీట్‌గా నార్మల్ వాటర్‌తో వాష్ చేసుకొని, తడి లేకుండా ఒక మంచి కాటన్ క్లాత్‌తో తుడుచుకోవాలి. తరువాత వీటిని ఒక గంట పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఈ టమాటా పచ్చడి కోసం నేను కొన్ని దోరగా ఉన్న టమాటాలు, కొన్ని బాగా పండి గట్టిగా ఉన్న టమాటాలను తీసుకున్నాను. ఇలా కొన్ని దోరవి, కొన్ని బాగా పండినవి తీసుకోవడం వల్ల పచ్చడి మరీ గట్టిగా ఉండదు. అలా అని మరీ లూజ్‌గా కూడా ఉండదు. మీడియంగా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. అలాగే పచ్చడి రుచి కూడా చాలా బావుంటుంది. ఈ టమాటాల పైన ఉన్న ముచుకలన్నింటినీ తీసేసుకొని, టమాటాలన్నింటినీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల ఇవి చాలా త్వరగా మగ్గిపోతాయి. 2 కేజీల టమాటాలకి 200 గ్రాముల చింతపండును తీసుకోవాలి. ఈ చింతపండులో ఈనెలు, గింజలు, చింతకాయ పైన ఉండే పొట్టు లాంటివి ఏమీ లేకుండా అన్నింటినీ తీసేసుకోవాలి. ఈ చింతపండును కప్పు కొలతలతో చూస్తే ఇలా కప్పు అంచులకి సమానంగా 2 కప్పుల చింతపండు ఉంటుంది. నెక్స్ట్ ఇదే కప్పుతో 1 కప్పు ఇలా పై వరకు ఉండేటట్లు కళ్ళుప్పును తీసుకోవాలి. ఈ కల్లుప్పు బదులు సాల్ట్‌ని తీసుకునేటట్లయితే ఈ కప్పు అంచులకి సమానంగా తీసుకుంటే సరిపోతుంది. ఈ కల్లుప్పును మిక్సీ పట్టుకొని తీసుకున్నా కూడా ఈ కప్పు అంచులకి సమానంగా వస్తుంది. ఈ కల్లుప్పు వెయిట్ వచ్చేసి 200 గ్రాములు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లోనికి వేసుకొని ఇలా పలుచగా అనుకొని ఒక అర్ధగంట పాటు ఎండలో పెట్టుకున్నామంటే దీనిలో ఏమన్నా నీరు ఉంటే పోయి పొడి పొడిలాడుతుంది. ఇంకా స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక స్టీల్ ప్యాన్ను పెట్టుకోవాలి. నేనైతే అడుగు బాగా మందంగా ఉన్న ట్రిప్లీ స్టెయిన్లెస్ స్టీల్ బిర్యానీ పాట్ని తీసుకున్నాను. ఇలా పులుపుకు సంబంధించిన ఏ రెసిపీస్ చేసుకుంటున్నా సరే ఐరను, నాన్ స్టిక్ అలాగే అల్యూమినియం పాత్రలు వాడకుండా ఇలా అడుగు మందంగా ఉండే స్టీల్ ప్యాన్స్ యూస్ చేసుకుంటే మంచిది. ఇక ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలన్నింటినీ ఈ ప్యాన్లో వేసుకోవాలి. నూనె వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక స్టవ్ ఫ్లేమ్ మీడియం టు హై మధ్యలో పెట్టుకొని పైన మూత పెట్టుకొని ఈ టమాటా ముక్కలను ఉడికించుకోవాలి. అడుగు అంటకుండా అప్పుడప్పుడు మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఈ టమాటా ముక్కలు ఒక 5-6 నిమిషాలకే కొంచెం మగ్గి వీటి నుంచి ఇలా నీరు బయటికి వస్తుంది. టమాటా ముక్కలు ఇలా ఒక 5-6 నిమిషాల పాటు మగ్గిన తరువాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండుని ఇందులో వేసుకోవాలి. ఈ చింతపండును టమాటా ముక్కల్లో బాగా కలిసేటట్లు ఒకసారి కలుపుకొని మరలా పైన మూత పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇవి ఇలా ఒక 10-12 నిమిషాలు ఉడికేసరికి చక్కగా మగ్గిపోతాయి. ఇక ఇప్పుడు గరిటెతో ఇలా స్మాష్ చేసుకుంటూ మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండటం వల్ల టమాటా, చింతపండు పూర్తిగా కలిసిపోయి మెత్తగా ప్యూరీలాగా అయిపోతాయి. ఇలా కొంచెం సేపు మెదుపుకున్నట్లు కలుపుకోవడం వల్ల పచ్చడి మిక్సీ పట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. టమాటా ముక్కలు చక్కగా మగ్గి ప్యూరీలాగా అయిపోయాయి కదా! ఇక ఇప్పుడు ఇందులో కల్లుప్పును వేసుకోవాలి. ఈ కల్లుప్పును ఎండలో పెట్టుకోవడానికి వీల్లేదంటే ఒక్క నిమిషం పాటు ప్యాన్‌లో వేయించుకొని తీసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల కూడా అందులోని నీరు పోతుంది. ఈ కల్లుప్పును వేసుకున్నాక దీన్ని మరొక 2 లేదంటే 3 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కల్లుప్పు కూడా చక్కగా కరిగిపోయింది. ఒక 2 నిమిషాలు దీన్ని గరిటెతో మెదుపుకున్నట్లు కలుపుకోవడం వల్ల గ్రైండ్ చేయకుండానే ఇది ఒక 80% వరకు మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది. ఇక స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల మెంతులను వేసుకోవాలి. ఈ మెంతుల వెయిట్ వచ్చేసి 20 గ్రాములు. వీటిని ఇలా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇవి ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే వీటిని ఒక బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మరలా అదే ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలను వేసుకొని స్టవ్ ఫ్లేమ్ మీడియంలోనే ఉంచుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆల్రెడీ ప్యాన్ వేడిగానే ఉంది కాబట్టి ఇవి చాలా త్వరగానే వేగుతాయి. ఇవి ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే వీటిని కూడా బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మరలా అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గసగసాలను వేసుకొని వేయించుకోవాలి. పప్పీ సీడ్స్ అంటారు కదా అవి.
ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇదిగోండి ఇలా కొంచెం కలర్ మారితే చాలు. ఇక స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా బౌల్లోనికి తీసుకోవాలి. ఈ మెంతులు, ఆవాలు, గసాలు పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు 4 మీడియం సైజు వెల్లుల్లిని తీసుకొని పైన పొట్టును తీసేసి పాయలుగా వలుచుకోవాలి. ఈ వెల్లుల్లిపాయల వెయిట్ వచ్చేసి 100 గ్రాములు. వీటిపైన పొట్టు తీయాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఒక 50 గ్రాముల అల్లంను నీట్‌గా కడుక్కొని, తడి లేకుండా తుడుచుకొని, ఒక అర్ధగంట పాటు ఎండలో పెట్టుకున్నామంటే పూర్తిగా ఆరిపోతుంది. టమాటాలను కడిగి ఆరబెట్టుకున్నప్పుడే ఈ అల్లాన్ని, కళ్ళుప్పును కూడా ఎండలో పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఇక ఇప్పుడు ఈ అల్లం పైన పొట్టును తీసేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిని రెడీ చేసుకునే లోపు వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, గసాలు కూడా పూర్తిగా చల్లారిపోయాయి. ఇక వీటిని మిక్సీ పట్టుకుందాం. ఈ పచ్చడి పట్టుకోవడానికి యూజ్ చేసుకునే మిక్సీ జార్లని, గరిటెలని, బౌల్స్‌ని అన్నింటినీ ముందే కడుక్కొని, తుడుచుకొని ఒక అర్ధగంట పాటు ఎండలో పెట్టుకొని తీసుకుంటే మరీ మంచిది. వీటన్నింటినీ కలిపి ఇలా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్‌లోనికి తీసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఈ అల్లం వెల్లుల్లిని కూడా మిక్సీ పట్టుకోవాలి. అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఈజీగా మిక్సీ అవుతుంది. అల్లం వెల్లుల్లిని ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు ఈ టమాటా ప్యూరీ కూడా పూర్తిగా చల్లారిపోయింది. ఇది ఇలా పూర్తిగా చల్లారాక ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే కల్లుప్పు అలాగే చింతపండును కొలుచుకొని తీసుకున్నామో అదే కప్పుతో అంచులకి సమానంగా ఉండేటట్లు ఒక 2 కప్పుల కారంను తీసుకోవాలి. 2 కేజీల టమాటాలకి 2 కప్పుల కారం. ఈ కారం వెయిట్‌కి వచ్చేసి 200 గ్రాములు. తరువాత వేయించుకొని పౌడర్ చేసుకున్న ఈ మెంతులు, ఆవాలు, గసగసాల పౌడర్‌ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మిక్సీ పట్టుకొని పెట్టుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్టుని వేసుకోవాలి. ఇక ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి. 2 కేజీల టమాటా పచ్చడికి కావాల్సిన కొలతలు చూపించాను కదా! మీరు కనుక 1 కేజీ టమాటాలతో పచ్చడి పట్టుకోవాలి అంటే ఇప్పుడు తీసుకున్న ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నింటినీ సగం చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా చక్కగా కలుపుకున్నాక మీరు మీ వీలును బట్టి మిక్సీ జార్‌తో మిక్సీ పట్టుకోవచ్చు. లేదంటే గ్రైండర్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే మిక్సీ పట్టుకుంటున్నాను. ఆల్రెడీ టమాటాలను ఉడికించుకునేటప్పుడే చివరిలో ఒక 2 నిమిషాలు గరిటెతో మెదుపుకున్నట్లు కలుపుకున్నాం కదా! అప్పుడే చాలా వరకు పేస్ట్ లాగా అయిపోయింది. కాబట్టి చాలా ఈజీగా దీన్నిప్పుడు కొంచెం సేపట్లోనే మిక్సీ పట్టేసుకోవచ్చు. దీన్నిలా కొంచెం కొంచెంగా మెత్తగా మిక్సీ పట్టుకొని గ్లాస్ బౌల్‌లోనికి లేదా జాడీలోనికి తీసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్న తరువాత పైన మూత పెట్టకుండా ఒక గంట పాటు అలానే వదిలేసేయాలి. ఈ పచ్చడిని మిక్సీ పట్టుకున్నప్పుడు కొంచెం వేడెక్కి ఉంటుంది కదా! ఆ వేడి పూర్తిగా చల్లారే వరకు పైన మూత పెట్టకూడదు. ఈ టమాటో పచ్చడి మొత్తాన్ని ఇప్పుడే పోపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది పోపు వేయకుండా ఇలానే చక్కగా సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. గ్లాస్ జార్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే కలర్ కూడా మారదు. మనకు కావలసినప్పుడు కొంచెం పచ్చడిని తీసుకొని అప్పటికప్పుడు పోపు పెట్టుకోవచ్చు. ఇలా అప్పటికప్పుడు కొంచెం పోపు పెట్టుకోవడం వల్ల ఆయిల్ తక్కువ పడుతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుంది. నేనైతే ఇలానే చేస్తాను. నాకు ఒక వారం 10 రోజులకి సరిపడినంత టమాటో పచ్చడిని తీసుకొని పోపు పెట్టుకొని గ్లాస్ జార్‌లో పెట్టుకొని బయట పెట్టుకుంటాను. టమాటో పచ్చడిని ఈ కొలతలతో ఈ ప్రాసెస్‌లో మీరు ఒకసారి ట్రై చేసి మీకెలా కుదిరింది అని నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అలాగే హైప్ ఆప్షన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.